హాయ్ అండి, ఎదుగోండి ఇవాళ వంటకాలు. ఎదుగోండి రైసు, ఎదుగోండి టమాటా పుదీనా చట్నీ, ఇదిగోండి టమాటాను పుదీనా చట్నీ, ఇదిగోండి తోటకూర కోడిగుడ్డు ఫ్రై అండి. తోటకూర ఆకు సన్నగా తరిగి అందులో కోడిగుడ్డు వేసి ఫ్రై చేశానండి. ఈ రెసిపీ మీకు కావాలంటే నాకు కామెంట్ పెట్టండి, నేను చేసి చూపిస్తా ఎలా చేశానో ఏంటో. సూపర్ అంటే సూపర్గా ఉండిద్దండి. ఇదిగోండి దిబ్బ రొట్టె చూసారండి, పెద్దదిగా చేసేసానండి. దిబ్బ రొట్టె పెద్దది వేసేసా. ఇదిగోండి మా వారికి ఇప్పుడు టిఫిన్ వేద్దాం. ఇదిగోండి మా వారి కోసం ఇప్పుడు దిబ్బ రొట్టి వేస్తున్నా. ఇద్దరి కోసం అనేసి వేస్తానండి. ఓకే, దిబ్బ రొట్టె ఇద్దరికి సరిపోయిద్దని. ఇదిగోండి సగం ఆయనకి సగం నాకు, చూసారండి. ఇదిగోండి దిబ్బ రొట్టె వేసా, ఈ సగం పక్కన పెట్టేస్తున్నా. ఇప్పుడు ఇదిగోండి అందులోకి ఈ చట్నీ వేస్తున్నానండి, పుదీనా టమాటా చట్నీ. ఎలా ఉందో ఏంటో చూసి చెప్తారు మా వారు తిని. తీసుకో ప్లేటు ముందుకు. क्या कम है, क्या अगला है? बराबर है। कई कुत्ता सूचना कई को नहीं चापना ना ये पिक्का को इसमें किसमें की है जरा का को दिख तो है। कौन सा फीका है? चटनी में नमक डाली, मुत्ता नमक डाली में तो भी खट्टा फीका पना रहा है क्या? नहीं तो अट्टू में की रहा जरा खुद देखिए तो मैं बिल्कुल जरा होंगे लगा दे. చోట బచ్చ చిన్న పిల్లాడైనా నయమండి, మరీ ఇంతింత నంచుకుంటారు అసలు. అదే బెల్లం పంచదార అయితే అబ్బో మహా ఇష్టంగా తినేస్తారు. అందుకనేసి నేను చపాతీలు పూరీలు అవి ఎక్కువగా చేయను. దాంట్లో కర్రీతో తింటేనే బాగుండిద్దా. ఈయనేమో టీ కావాలి, పంచదార కావాలి, బెల్లం కావాలి, అందుకనేసి అలాంటివి చేయట్లా నేను. ఇలాగ టిఫిన్లు చేసినప్పుడు మంచిగా చట్నీ చేసుకుని నంచుకొని తింటే సూపరు. నిజం చెప్పు. నిజంగానే ఉప్పు దేంట్లో తక్కువ ఉంది? దేంట్లో కాదులే, సరిపోయింది. నేను మొహం కడుక్కి వచ్చాక కొద్దిగా అలా కనబడింది. దిబ్బ రొట్టిను పుదీనా టమాటా చట్నీ ఇవాళ బ్రేక్ఫాస్ట్. ఇదిగోండి వారి కోసం లంచ్ బాక్స్ రెడీ చేసేసి. ఎక్కడ మన ఆటో నగర్ ఈసీ దగ్గర ఒక దాంట్లో ఎక్కడ కంపెనీకి? మన కొత్త ఆటనగర్ కంపెనీగా? సరే 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 అలాగే. అవునవును, 3వ రోడ్లో. అవునవునవును, అటుపక్క ఇటుపక్క 2 పక్కలు ఉంటాయి దానికి. సరే 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 క్రాంతి. ఇదిగోండి ఒక దాంట్లో రైస్ చేసి ఈసీ వాటర్ పక్కనేనా? వెనకమాల ఫ్రై తోటకూర కోడి 10 రూపాయలు టిఫిన్ ఉంది. అవును ఉంది, ఉంది, అవునవును ఉంది. చాలు, ఇంకా ఎక్కువగా తినరు మా వారు, అదే ఎక్కువ. సరే 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 అలాగే. ఇదిగోండి ఒక దాంట్లోకి పచ్చడి వేస్తున్నా. సరే 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 అలాగే అలాగే. చట్నీ లేదు లేదు వెళ్ళిపోతారండి అక్కడికి ఆయన. అదిగోండి చట్నీ. సరే 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 అలాగే 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 అలాగే. ఉంది ఉంది ఉంది. సరే సరే
సరే సరే సరే అలాగే కిరాయికి జనాభా కాకు రానా అంటున్నారు చిన్న అంటున్నారు వాకు చే కిరాయిలు లేవండి 2-3 నెలల నుంచి చాలా అసలు 2 నెలల నుంచి అయితే అస్సలు కిరాయిలు లేవు బండికి చాలా ఇబ్బందిగా ఉంది అసలు ఏం చెప్తామండి ఎవరికి వారే మాకేముందిలే మాకేమైందిలే మాకుందిగా అనేసి అనుకుంటున్నారండి తోడబుట్టిన వాళ్ళ కష్టం కూడా బాధ కూడా వాళ్ళు చూడట్లేదండి ఎవరైనా సరే మా వారి బంధువులైనా సరే నా బంధువులైనా సరే అంతే అలాగే ఉన్నారు ఈ రోజుల్లో మాకేంటి అన్నట్టుగా అది కరెంటు లేకుండా మేము 2 సంవత్సరాలు ఉంటే అయ్యో ఎలా ఉంటున్నావు అనేసి ఒక్కళ్ళు అడగల కానీ కరెంటు వస్తే పార్టీ ఇవ్వలేదేంటి పార్టీ ఎప్పుడు ఇస్తారు అనేసి అంటున్నారండి అది ఈ రోజుల్లో మనుషులు అలా ఉన్నారు నేను కూడా టిఫిన్ చేసేస్తా ఇదిగోండి నేను కూడా చేసేస్తున్నా నాకు కూడా ఆకలిస్తుంది టిఫిన్ చేసేస్తే సూపర్ అంటే సూపర్ అండి తక్కువ ఉంది అనేసి అన్నారు చట్నీలో ఉప్పు కానీ చట్నీలో ఉప్పు కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది నాకైతే మా వారేమో ఎక్కువగా ఉంది అనేసి అన్నారు ఇదిగోండి పైన క్రిస్పీగా ఉంది దిబ్బ రొట్టె ఇదిగోండి లోపలేమో మెత్తగా దూదిలా ఉంది అంత బాగా ఉడికిందండి దిబ్బ రొట్టి ఉడకాలంటే కొంచెం టైం పట్టిద్ది ఖాతే కరో హలో నమస్తే అండి అదే ఆయిల్ పేపాలకి నేను వెళ్తున్నా అక్కడికి వెళ్ళి 3వ రోడ్లో ఏమో సామాన్లు ఉన్నాయన్నారండిగా ఏంటి అండి కట్లా సరే 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 అలాగే అలాగే తెలుసు చెప్పండి అవునవునవును అదే 3వ రోడ్లోకి సరే 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 అలాగే 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 సుగుణ ఎలక్ట్రీషియన్ షాప్ పక్కనే అదేనా అవునవును సరే 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 అలాగే ఓకే ఓకే ఐడియా ఉందండి సరే సరేనండి అలాగే ఎంత మంచి వీడియోలు తీసి పెట్టినా అండి ఒక్క లైక్ కొట్టట్లేదండి మా చుట్టాలు ఒక్క లైక్ కొట్టట్లా కానీ వాళ్ళకి ఇవ్వాలి పార్టీలు ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళ ఆ ఒక్క లైక్తో నేను ఎక్కడ బాగుపడిపోతాను అనేసి చూస్తారు అందరూ చూస్తున్నారండి కానీ ఒక్క లైకు అలాంటి వాళ్ళకి నేనేంటండి పెట్టేది నేనేంటండి చేసేది అందుకనేసి నాకు ఛీ అనేసి అనిపిస్తుందండి చుట్టాలంటే ఇలానే ఉంటారు అనే ఇదిలో నేను వచ్చేసా ఎందుకండి అన్నం పెట్టే కూర
చట్నీ. ढक्कन వేసా. ఇంకా రాత్రికి 10కి వస్తారండి మా వారు. ఇంకా కిరాయాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి కదండి. పొద్దున 10కి వెళ్తే మళ్ళీ రాత్రి 10కి వస్తారండి మా వారు. మా మా పిల్లలు ఎలా కూర్చున్నారో చూసారండి. వాళ్ళకి ఆ తాడు కట్టి ఉంచకపోతే ఇద్దరికి కలిపి పెడుతున్నానండి బారుగా. ఎందుకంటే వాళ్ళు తిరుగుతారు. ఇంట్లో మామూలుగానే వదిలేస్తానండి, బయటకి పారిపోతున్నారండి. ఎక్కడికో ఆ ఇళ్ళల్లో ఎక్కడికో వెళ్ళి ఉంటున్నారండి. అంటే మధ్యలో కుక్కలు అవి ఉంటాయి కదండి, మళ్ళీ పట్టుకొని ఏమైనా చేస్తే పిల్లలకి నాకు భయం. అందుకనేసే ఇలాగా వదులుతా. పొగులంతా ఇలా ఉంటారు, ఎక్కడికి ఒక వెళ్ళకుండగా. ఇంట్లో అయితే మామూలుగానే వదిలేస్తా, తాడు ఇప్పేస్తాను. మళ్ళీ హాయిగా మా మన్ను అయితే సన్సెట్ ఎక్కి పడుకునిద్దండి. అన్ను అయితే నాతో పాటే. अल्लाह का नाम लेको निकलो. बाय बोलो बच्चा. बाय बोलो माँ. బాయ్ బోల్ మన్ను. బాయ్ అంటే అదిగోండి చూడండి, తోక ఊపిద్ది మా మన్ను. బాయ్ అంటే ఊపిద్ది. అదిగో అన్నుకు అంత తెలీదండి. మన్నుకైతే భలే అర్థమైద్దండి, మా మాటలన్నీ అర్థమైద్దండి. బాయ్ బోలో అబ్బాకి, బాయ్ బోలో అమ్మా, బాయ్ బోలో. చూడండి తోక ఎలా ఊపిద్దు. जाना बहुत फास्ट होने हलाती तुम्हें. కుక్కలు ఉంటాయి కదండి, ఎక్కడ కుక్కలు చాలా రోడ్డు మీద వీధుల్లో తిరుగుతాయి కదండి పిల్లులు. అలాంటి పిల్లులకి ఎన్ని ఒక 4-5 కుక్కలు పట్టుకొని తినేస్తున్నాయండి. అందుకనేసి ఇక్కడ కుక్కలు ఎక్కువ. అందుకనేసి నేను మా పిల్లల్ని ఇలా వదులుతా బయటికి వదిలేటప్పటికి. ఇంట్లో అయితే హాయిగా తాడు కట్టను, ఇంకా వాళ్ళే ఫ్రీగా తిరుగుతారు. చలో అందరు చలో చలో బాబా, అందరు చలోలే బాబా. పెండులా मेरे बच्चे अंदर चलो चलो. हप्पू खाते बिगिन चलो. చిన్న పెండులాయే. आओ आ जाओ आ जाओ आ जाओ आ जाओ अंदर आ जाओ आ जाओ. अम्मो आ जाओ आ जाओ. అబ్బా చల్ గే బాహరే. ఇంకా తలుపు వేసేస్తానండి. ఆజో 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 ఆజో. అమ్మో అమ్మో ఆజో ఆజో. అమ్మో అమ్మ కుత్తి పकड़ लेते अम्मा. रे नहीं खाना साले. मन्नू नहीं खाना साला, नहीं खाना. पैखाने होते अम्मा, पैखाने होते अम्मा. मन्नू पैखाने होते बोलम बोलेमे. ఇదిగోండి ఆడేమో ఫుడ్ తింటున్నాడు, కింద పారేసి అలా వేస్ట్ చేసేస్తారండి. ఎంత ఫుడ్డో వాళ్ళు. ఇష్టం వచ్చినంత తింటారు, ఇష్టం వచ్చినంత కింద పారేస్తారండి. ఇంట్లో ఇలాగా వదిలేస్తానండి. బయటికి వెళ్ళేటప్పుడే బయట వాకిల్లో వదిలేటప్పుడు కట్టి తాడు ఇద్దరికి కలిపి వదులుతానండి. ఎందుకంటే ఎక్కడికి పోకూడదు వాళ్ళు అనేసి. మా అన్ను వెళ్ళడు. మా అన్ను అయితే నన్ను వదిలి, మా ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళడండి. ఆ మన్ను వెళ్ళిపోయిద్ది. అందుకనేసి ఇలా. ఆవ్ షినీ తోత వచ్చేయ్యే మీరా, తోత బాబా.